అందరూ సంతోషంగా ఉన్నారా? సహదేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కొన్ని నిమిషాలు వాక్యాన్ని చూసుకుందాం మనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. నా వాయిస్ వినపడుతుందా వెనకాల ఉన్న వాళ్ళకి? థ్యాంక్ యూ. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చూద్దామా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయం చేత ఎవడను వెలుపలికి పోకుండా లోపలికి రాకూడదు, ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడను. రెండవ వచనం, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. వీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్నమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేసి రావాలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువను. 7వ దినమున మీరు 7 మార్లు పట్నం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రకారము కూలని గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనేను. చాలు. మనందరికి బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం ఇది. ఎప్పుడైనా విన్నారా దీని గురించి? ఎరికో గోడలు కూలిపోవటం గురించి. ఇజ్రాయేలీలు కనాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తా ఉన్నారు. సో ఆఖరిగా వాళ్ళ ముందు ఉన్నది ఏంటంటే యోర్దాన్ నది అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు యోర్దాన్ నది దాటి ముందుకు వెళ్తారో, యోర్దాన్ నది దాటిన వెంటనే వాళ్ళకి వాగ్దాన భూమి వస్తుంది, ప్రామిస్ ల్యాండ్, కనాన్ దేశం వస్తుంది అనమాట. సో కనాన్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే, ఆ కనాను ప్రాంతంలో అనేక దేశాల వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు. సో ఇజ్రాయేలీలు దేవుడు మాకు ఇచ్చిన స్వాస్థ్యం ఈ కనాను ప్రాంతం అని వాళ్ళు ఏం చేస్తున్నారు, కనాన్లోకి వచ్చారు. కానీ ఆ దేశ నివాసులు, అక్కడుండే రకరకాల దేశాల యొక్క నివాసులు, అక్కడున్న ప్రజలు ఏం చేస్తా ఉన్నారు, ఇజ్రాయేలీని రానియట్లేదు, లేకపోతే ఇజ్రాయేలీలు అంత ఈజీగా దాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. సో అందుకనే వీరు కనాన్లోకి వెళ్ళిన తర్వాత కూడా కొన్నిసార్లు అక్కడ కూడా వీళ్ళు యుద్ధాలు చేసి, అక్కడ కూడా వీళ్ళు పోరాడి ఏం చేయాలి, దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఎంతమంది నాతో ఉన్నారు? ఈవెన్ మన జీవితాల్లో కూడా దేవుడు మనకి వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని మనం తీసుకునేటప్పుడు అది ఊరుకనే మన చేతుల్లోకి రాదు. కానీ మనం ఏం చేయాలి, విశ్వాసంతో మనం పోరాడుతా మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. 2వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. యెహోషువతో, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించున్నా. ఎరికో చుట్టూ అంట ఒక పెద్ద గోడ కట్టారంట. ఆ గోడ విడ్త్ ఎంత ఉందంటే 3 గుర్రాలని పక్కపక్క నిలబెట్టొచ్చంట. అవునా? గోడ మీద ఎక్కించామనుకో 3 గుర్రాలని, అవునా, వాటిని ఇట్లా పక్కపక్క నిలబెట్టవచ్చు. అంత వెడల్పు ఉంది, అంత బలంగా ఉంది. సో ఎవరు దానిలోకి రాకుండా వాళ్ళు ఏం చేశారు, గోడ కట్టారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు యెహోషువతో, చూడు, నేను ఎరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. దేవుడు ఏం అప్పగిస్తున్నాడంట యెహోషువకి, అతనితో ఉన్న వారికి చెప్పాలి అందరూ. ఏమన్నాడు దేవుడు? నేను ఎరికోను, దానికి ఒక రాజు ఉన్నాడంట, రాజుని, తర్వాత దానిలో ఎవరున్నారంట, పరాక్రమం గల శూరులు ఉన్నారంట. అంటే సాధారణమైన మనుషులు అందులో లేరు.
అంటే ఇజ్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేసిన కనాన్లో, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో సాధారణమైన వ్యక్తులు ఎవరు లేరు. అక్కడ ఎవరున్నారంట? పరాక్రమము గల శూరులు ఉన్నారట. గిత్తీలు, హివ్వీలు, యొబీసీలు, అనాకీలు, అవునా, వీళ్ళందరూ ఎక్కడున్నారంటే వాగ్దాన భూమిలో ఉన్నారు. వాళ్ళెవరు? యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారు. పాపం ఇజ్రాయేలు 40 సంవత్సరాలుగా ఏం చేస్తా ఉన్నారు? అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. మొత్తానికి కష్టపడి యోర్దాన్ని దాటారు. అవునా, దేవుడు ఒక అద్భుతం చేస్తే యోర్దాన్ని దాటారు. అమ్మయ్య, దేవుడు మనకు వాగ్దానం చేసిన స్వాస్థ్యంలోకి మనం వచ్చేసాం అనుకున్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు ఏ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి? ఎరికోని స్వాధీనం చేసుకోవాలి. ఎరికోని స్వాధీనం చేసుకోవాలంటే ఎరికో లోపల ఎవరున్నారు? పరాక్రమం గల శూరులు ఉన్నారు. దానికి ఒక రాజు ఉన్నాడు. అసలు ఎవరు లోపలికి వెళ్ళి బయటికి రాకుండా ఏం చేశారు? ఒక పెద్ద గోడ కట్టేశారు. ఇప్పుడు దేవుడు యెహోషువతో ఏం మాట్లాడుతున్నాడు? యెహోషువ, చూడు, నేను ఎరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. జీవితంలో వచ్చే ప్రతి పోరాటాన్ని మనం గెలవాలంటే మొదట మనం చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. మొదట ఏం చేయాలి? మనం చూడటం నేర్చుకోవాలి. ఏం చూడాలి? ఆ పోరాటాన్ని జయించినట్టు మనము మన ఆత్మీయ నేత్రాలతో మనం చూడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఆ చూసే దృష్టి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? లేకపోతే మన తర్కానికి అది విరుద్ధంగా ఉంటుంది, లేకపోతే మన ఆలోచన విధానానికి అది విరుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము క్రీస్తులోకి వచ్చామో, క్రీస్తు యొక్క విజయం, యేసయ్య సిలువలో పొందిన విజయం అంతా కూడా స్వాస్థ్యంగా మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. మన ఆర్థిక విషయాల్లో, మన ఆరోగ్య విషయాల్లో, అవునా, మనం ఇహపరమైన స్వాస్థ్యాన్ని పొందుకునే విషయాల్లో, అది మన కెరీర్ అయినా, మన బిజినెస్ అయినా, మన జాబ్ అయినా, మన ఆత్మీయ జీవితం అయినా, మన మానసిక ఆరోగ్యమైన, మన సంబంధ బాంధవ్యాల్లో ఉండే ఆరోగ్యమైన, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క విజయం ద్వారా మనకేం చేయబడింది? స్వాస్థ్యంగా ఇవ్వబడింది. అంటే ఈ విభాగాలన్నిట్లో మనము జయించి జీవించటానికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఎంతమంది జయించిన వారు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా చెప్తారు ఒకసారి దేవునికి. హల్లెలూయా. దేవుడి సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? సంఘము లోకంలో ఉన్న వాటన్నిటిని జయించి వాటికి పైగా జీవించే కృపని దేవుడు ఏం చేశాడు? సంఘానికి ఇచ్చాడు. సో దేవుడు యెహోషువతో ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాడు? అమ్మో, శత్రువు చాలా పెద్దగా ఉన్నాడు, మీ దగ్గర అంత డబ్బులు లేవు, ఆ ఎరికో గోడని ఒక చిన్న సుత్తి తీసుకొని మీరు కొడితే ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? 4577 రోజులు పడుతుందని దేవుడు ఏం చెప్పట్లా. దేవుడు ఏమంటున్నాడు? చూడుము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నీ స్వస్థత చూడుము. నువ్వు పోరాటంలో జయించినట్టు నువ్వు చూడాలి, నువ్వు వర్ధిల్లినట్టు నువ్వు చూడాలి. ఈ కళ్ళజోడులో చూడటం కాదు. ఎలా చూడాలి? నీ ఆత్మీయ నేత్రాలతో చూడాలి. అంటే విశ్వాస సంబంధమైన నేత్రాలతో నువ్వు చూడాలి. హల్లెలూయా. క్రీస్తులోకి మనం వచ్చిన తర్వాత మనము పోరాడి జయించడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఆయన సిలువలో పొందిన విజయాన్ని తీసుకొని ఆ విజయాన్ని మనము మన జీవితంలో ఎన్ఫోర్స్ చేయడానికి పిలువబడ్డాం. ఆ విజయానికి మనం ప్రాతినిధ్యం వహిస్తా ఆ విజయాన్ని మనము విస్తరింపజేయడానికి పిలువబడ్డాం మన జీవితంలో. హల్లెలూయా. ఎవరైతే ఆత్మీయంగా చూడగలుగుతారో వాళ్ళు ప్రతి పోరాటాన్ని ఏం చేయగలుగుతారు? జయించగలుగుతారు. దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు? యెహోషువ, నువ్వేం చేయాలి? భయపడొద్దు వాళ్ళని చూసి. యెహోషువ, నువ్వేం చేయాలి? నువ్వు చూడాలి. ఆ పట్టణానికి ఒక రాజు ఉన్నాడా? రాజు నీ చేతికి అప్పగించాను. రాజుని అప్పగిస్తేనే తర్వాత ఏమొస్తుంది? పట్టణం వస్తుంది. పట్టణంలో ఉన్న స్వాస్థ్యం వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? రాజుని నీ చేతికి అప్పగించాను. వాళ్ళకి ఆర్మీ బాగా బలంగా ఉందా? బాగా యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారా ఆ దేశంలో? పరాక్రమ శూరులు ఉన్నారా ఆ దేశంలో? యెహోషువ, నువ్వు చూడు, వాళ్ళని కూడా నేనేం చేశాను? నీ చేతులకు అప్పగించాను. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, అవునా, తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు యెహోషువ ఏం చూస్తున్నాడు? ఎరుకో బయట ఉండి ఏం చూస్తున్నాడు? దేవుడు ఆ పట్టణాన్ని మనకిచ్చాడు.
దేవుడు ఆ పట్టణంలో ఉన్న పరాక్రమశాలందరినీ, అవునా, వాళ్ళని మన కిందకు వచ్చేటట్టు చేశాడు. హల్లెలూయా. దేవుడు ఎరికో గోడల్ని ఆయన కూల్చబోతా ఉన్నాడు. యెహోషువ ఏం చేయాలి? ప్రతిరోజు ఏం ధ్యానించాలి? యెహోషువ శత్రువు ఎంత బలంగా ఉన్నాడో ధ్యానించడం కాదు, నీతో మాట్లాడిన దేవుడు ఎంత బలవంతుడో, ఆయన వాక్కు ఎంత బలమైందో నువ్వు దాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీకు ఒక చూపు వస్తుంది. యు విల్ హ్యావ్ ఎ విజన్. ఒక చూపు వస్తుంది. ఆ చూపు ఏం చేస్తుందంటే దాన్ని దాటి వెళ్ళేటట్టు చేస్తుంది, దాన్ని జయించి ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. చాలా మంది జీవితంలో ఒక చోట ఆగిపోయి ఉంటారు, లేకపోతే చాలా వాటితో పోరాడుతూ ఉంటారు. ఆ పోరాటాల్లో వచ్చేటువంటి ఆ శ్రమ, ఆ బాధని వాళ్ళు ఎక్కువ చూస్తారు, కానీ ఆ పోరాటం దాటిన తర్వాత వచ్చే విజయాన్ని చాలా మంది చూడరు. అవునా? సో వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఎక్కువ ఏం చెప్తారు? నేను ఇలా పోరాడానండి, ఇలా బాధపడ్డానండి, ఇలా సఫర్ అయ్యానండి, ఇలా స్ట్రగుల్ అయ్యానండి. బాగానే ఉంది. నువ్వు దాటి చూడగలిగితే నీ పక్కన ఉన్న వ్యక్తి చెప్పగలుగుతా, నీ పోరాటాలని నువ్వు దాటి చూడగలిగితే నువ్వు విజయాన్ని చూడటం నేర్చుకుంటావు. నువ్వు విజయం చూడటం అనేది నీ లోపలున్న క్రీస్తు యొక్క DNA. హల్లెలూయా. అంటే మనం జయించటం అనేది మనకి ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్. అది విశ్వాసులకి జయ జీవితం జీవించటం, లేకపోతే పరిస్థితులు జయించటం అనేది వాళ్ళు కొత్తగా నేర్చుకునే విద్య కాదు. మన లోపల పడిన విత్తనమే అది మరణాన్ని జయించిన విత్తనం, అది పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని జయించిన విత్తనం. సో మన లోపల ఏ DNA ఉంది, మన లోపల ఎలాంటి విత్తనం ఉంది, ఎలాంటి సీడ్ ఉంది? జయించినటువంటి విత్తనం, నాశనం లేనటువంటి విత్తనం, అమర్త్యమైన విత్తనం మన లోపల ఉంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దేని గురించి మాట్లాడుతూ ఉన్నాను? విజయం యొక్క శబ్దం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. అపవాది చేసేటువంటి ఒక పని ఏంటంటే, చాలా జాగ్రత్త వినండి ఏం చెప్తున్నాను. ఈరోజు కొంచెం సేపే చెప్దాం అనుకుంటున్నాను, అందుకే చాలా జాగ్రత్త వినండి. ఓకే? అపవాది చేసేటువంటి ఒక పని ఏంటంటే, నిన్నెప్పుడు కూడా పరిస్థితులు దాటొచ్చిన వ్యక్తిగా నిన్ను చూడనివ్వడు. ఉదాహరణకి నీకు ఒక చిన్న అనారోగ్యం ఉందనుకున్నావు, నువ్వు రోజు టాబ్లెట్స్ వేసుకుంటున్నావు, బాగానే ఉంది. అపవాది ఏం చేస్తాడు? నీకు కలుగుతున్న శ్రమను ఎక్కువ చూపిస్తాడు, నీ బాధను ఎక్కువ చూపిస్తాడు. ఈవెన్ నీ ఆర్థిక సమస్యల్లో కూడా నువ్వు ఎంత పోరాడుతున్నావో దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తాడు, దాన్ని జూమ్ చేసి చూపిస్తాడు, దాన్ని హెచ్చించి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఏమవుతుంది? మన అనుభవమే మన జీవితం అనుకుంటాం చాలా మంది. అవునా? అందుకని చాలా మంది జీవితంలో ఎందుకు ముందుకు వెళ్ళరంటే, గతంలో జరిగిన ఓటమిలు, గతంలో జరిగిన ఓడిపోయిన అనుభవాలు, గతంలో ఎదురైన బాధ, గతంలో ఎదురైన శ్రమ చూసి చాలా మంది జీవితంలో విశ్వాసంతో అడుగులు ముందుకేయడానికి ఇష్టపడరు. ఎంతమంది నాతో ఉన్నారు? కానీ యెహోషువ యొక్క గతం చూస్తే అది చాలా వేరుగా ఉంది. యెహోషువ యొక్క గతం ఏంటి? మోషే అనే గొప్ప నాయకుడి కింద ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ ఎలా పెరిగాడు తెలుసా? దేవుని కార్యాలు చూస్తా పెరిగాడు. హల్లెలూయా. 40 లక్షల మందికి ఏ ఆహారం లేనప్పుడు, ఎండలో మలమల మాడిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మేఘాన్ని పంపడం చూశాడు, దేవుడు మన్నాని కురిపించడం చూశాడు, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం చూశాడు. మోషే సినాయి పర్వతం మీద ఎక్కినప్పుడు ఆ పర్వతం అంతా అగ్నితో, స్మోక్తో నింపబట్టడం చూశాడు. జాషువా నోస్ that he serves a supernatural God. అసాధారణమైన కార్యాలు సేవించే ఒక దేవుణ్ణి నేను జరిగించే ఒక దేవుణ్ణి సేవిస్తున్నానని ఎవరికి తెలుసు? యెహోషువకు తెలుసు. అందుకనే దేవుడు మాట్లాడగానే యెహోషువ ఏం చేస్తున్నాడు? ఫిక్స్ అయిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువలో పొందిన విజయం వలన మనం ఏం చేయాలి? మనమందరం ఫిక్స్ అవ్వాలి. ఏం ఫిక్స్ అవ్వాలి? జీవితంలో ఏ పోరాటం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనం దాన్ని దాటి జయించిన అనుభవంలో మనం జీవిస్తామని. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అపవాది ఏం చేస్తాడని చెప్తున్నాను?
నీ ఫోకస్ అంతా నీ సమస్య మీదకి వెళ్ళిపోద్ది. నీ ఫోకస్ అంతా నీ ఆర్థిక ఇబ్బంది మీదకి వెళ్ళిపోద్ది. నీ ఫోకస్ అంతా ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో దాని మీదకి వెళ్ళిపోద్ది. అప్పుడు నువ్వేం చేస్తావు? కొన్నిసార్లు దేవుడు చెప్పినా నువ్వు నమ్మలేవు. ఈ అనారోగ్యంలో నుండి బయటకు వస్తావని దేవుడు చెప్పినా కొన్నిసార్లు నమ్మలేవు. నువ్వు ఆర్థికంగా ఆశ్రయించబడతావని దేవుడు చెప్పినా నువ్వు నమ్మలేవు. ఎందుకని? గతంలో జరిగిన అనుభవాలు. మేము చాలాసార్లు ఫెయిల్ అయ్యాము, మేము గతంలో చాలాసార్లు ఓడిపోయాం, చాలా విషయాల్లో ఓడిపోయాం. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక టైంలో ఓడిపోయిన వాళ్ళం. ఎంతమంది నాతో ఉంటారు? అందుకే మనం దేవుని దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. ఏదో ఒక టైంలో ఏదో ఒక విషయంలో ఓడిపోయిన వాళ్ళం. కానీ వాక్యం మనల్ని ఏం చేస్తా ఉంది? పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఏం చేస్తా ఉంది? ఆ స్థితి నుండి మనల్ని లేపి జయించే అనుభవంలోకి తీసుకొని వస్తాం. హల్లెలూయా. నెక్స్ట్ దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. 6 రోజులు వాళ్ళు ఏం చేయాలంట? పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని 7 యాజకులు వారికి ముందుగా నడువల్ల. 7వ దినమున ఏం చేయాలంట? 7 మార్లు పట్టం చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు ఏం చేయాలంట? బూరలను ఊదాలంట. సో దేవుడు యెహోషువతో మాట్లాడుతా ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, ఇంకొక సూచన ఇస్తున్నాడు. మీరు ఈ 7 రోజులు ఏం చేయాలి? ఆ పట్టణం యొక్క గోడల చుట్టూ మీరు తిరగాలి. మీరు తిరుగుతా ఉన్న టైంలో బూరలు పట్టుకొని తిరగాలి. ట్రంపెట్స్ అన్నమాట. ఎంతమందికి ట్రంపెట్ అంటే తెలుసు? కొన్ని పాత పెళ్లిళ్ళు అంతకుముందు ట్రంపెట్ ఎక్కువగా వాయించేవాళ్ళు, అవునా? మా తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. అవునా? ఇట్లా ఉంటది, ఇట్లా లాగుతా ఉంటాడు ఒక ఆయన, పిపి అని ఊతా, అవునా? అది ట్రంపెట్ అన్నమాట. సో తెలుగు బైబిల్లో పొట్టేలు కొమ్ము బూర అనేది. అంటే వాళ్ళు దేంతో చేసేవాళ్ళంటే ఆ బూరని చూసారా? మీరు ఎట్లా చెప్తున్నారు? మామూలుగా చేసేవాళ్ళు కదా. అంటే ఈ రోజుల్లో ఉన్న మెటీరియల్స్ లేకపోతే స్టీల్ లేకపోతే ఈ సింథటిక్ ప్లాస్టిక్ ఇవన్నీ ఆ రోజుల్లో ఉండేవి కాదు. వాళ్ళు ఏం చేసేవారు? జంతువులను చంపి, అవునా, దాన్ని ఒక కొమ్ములాగా తయారు చేసేవాళ్ళు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఊదారంటే ఊరంతా వినపడుతుంది. శత్రువుని జయించేటప్పుడు నేనేం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. శత్రువుని వాళ్ళు జయించేటప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండమని చెప్పలా. ఏమన్నాడు? 6 రోజులు తిరగాలి. తిరుగుతున్న టైంలో మీరేం చేయాలి? ఆ ట్రంపెట్స్ పట్టుకొని, ఆ బూరలు పట్టుకొని మీరు ఊదాలి. హల్లెలూయా. ఆ బూరలు పట్టుకొని వాళ్ళు ఏం చేయాలి? ఊదాలి. చాలా మంది బోర్ అంటే ఏమనుకుంటున్నారు? రూపాయికి 2 రూపాయలకి బయట బూరలు అమ్ముకుంటారు చూసావా? ఆ బూరల గురించి నేను మాట్లాడట్లా, బెలూన్స్ గురించి నేను మాట్లాడట్లా, అవునా? అది ఒక వాయిద్యం. పీపీ అని వస్తుంది కదా, ఆ వాయిద్యం. ఏం చేయాలంట? వాళ్ళు ఏం చేయాలంట? 6 రోజులు ఏం చేయాలంట? దాని చుట్టూ తిరగాలంట, ఊదాలంట. ఆ బూరలు దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వర్తమానానికి సాదృశ్యం. హల్లెలూయా. వాళ్ళు అట్లా ఊదుతున్నారంటే, ఈవెన్ పాత నిబంధనలో చాలా చోట్ల మీరు చదివినప్పుడు ఇజ్రాయేలీలు కొన్నిసార్లు యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఏం చేసేవాళ్ళు? యాజకులను పెట్టి వాళ్ళకి బూరలు ఇచ్చి వాళ్ళ చేత ఊదిపిచ్చేవాళ్ళు. ఆ శబ్దము శత్రువుల యొక్క చెవులో వినపడినప్పుడు శత్రువుకి భయం వచ్చేది. ఇజ్రాయేలీల దేవుడు మన మీదకి వస్తున్నాడు పోరాటానికి అన్న భయం వచ్చేది. కొన్నిసార్లు వాళ్ళు పోరాడకుండానే చేతులు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. దట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ ద ట్రంపెట్. హల్లెలూయా. మనమంట జీవితంలో పోరాటాలని శోధనలు చేయించేటప్పుడు అంట మనం ఒక బోర ఊదాలంట. బయట 2 రూపాయలకి దొరికే బోర కాదు, మనం ఏ బోర ఊదాలి? దేవుని వర్తమానము. హల్లెలూయా. విజయం యొక్క శబ్దాన్ని మనం ఊదుతా ఉంటాం. ద సౌండ్ ఆఫ్ విక్టరీ. హల్లెలూయా. అదే శబ్దము విజయం యొక్క శబ్దం. హల్లెలూయా. ఈవెన్ మనం దేవుని స్తుతించేటప్పుడు కూడా, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా, మనం జయించిన అనుభవంలో మనం చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. ఒక ఆర్మీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అవునా, వాళ్ళు కొన్ని ప్రతిజ్ఞలు చేస్తారు, కొన్ని శబ్దాలు చేస్తారు. ఆ ప్లేస్లోకి వెళ్ళి వింటే ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఈవెన్ దేవుని సంఘం కూడా తండ్రి ఎలా చూస్తా ఉన్నాడు? ప్రతిసారి జయించిన అనుభవంలో ఉండాలని చూస్తా ఉన్నాడు.
ప్రతి ఆదివారం మనం ఆరాధనకు వచ్చినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు, ఇదిగో వారమంతా బాధపడి ఓడిపోయి నలిగిపోయిన స్థితిలో మనం రావడం కాదు. వారమంతా జయించిన స్థితిలో మనం ఉంటే, ఇక్కడికి వచ్చి మనం ఆరాధించే ఆరాధన ఎలా ఉంటుందంటే పరలోకాన్ని భూలోకాన్ని కదిలిస్తూ ఉంటది. ఎందుకని? జయించిన వీరుల యొక్క ఆరాధన. అలా పౌలు శీలు చెరసాల్లో ఉన్నారు, వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు? మేబీ శీల అన్నాడేమో, పౌలు గారు మనకి ఎక్కువ టైం లేదు, రేపొద్దున మనల్ని చంపేస్తారేమో, లేకపోతే ఈ వారం చివరిన మనల్ని చంపేస్తారేమో, ఏం స్తుతిస్తాంలే దేవుడిని అనలా. పౌలు కూడా నేను తిరిగి ఊర్లన్నీ తిరిగి నేను ముసలోడిని అయిపోయాను, ఈ మధ్య ఆరోగ్యం నా సహకరించట్లేదు, నా తల నెరిసిపోయింది. అవునా? ఈ జైల్లో నుంచి మనం ఎట్లా బయటకు వస్తామనట్లా వాళ్ళ ఆ రాత్రి ఆ సంఖ్యలు ధరించుకొని దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తాను. అసలు పౌలు గారికి పాటలు వచ్చంటారా? వచ్చే ఉంటే, అవునా, శీలకి పాటలు వచ్చంటారా? వచ్చే ఉంటే ఏదో ఒక పాట. అందుకే ఏదో ఒక పాటలు నేర్చుకోవాలి జీవితంలో. ఎప్పుడు లిరిక్స్ చూసి పాడటం కాదు. కొన్నిసార్లు నువ్వు పాడాలనుకున్నావు ఏం పాడతావు? అవునా? వెంటనే బీరువాలోకి వెళ్ళేదన్నా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పుస్తకం తీసో లేకపోతే ఫోన్ తీసి లిరిక్స్ కొట్టే కాదు, కొన్ని పాటలు రావాలి. అందుకనే హల్లెలూయా. అందుకే నడిపించిన నావాన్ని పాడమాకండి. నేనేం చెప్తున్నాను? విజయం యొక్క శబ్దమును పాడాలి, ద సౌండ్ ఆఫ్ విక్టరీ. హల్లెలూయా. వాళ్ళ బూర ఊదుతా ఉన్నారంట. హల్లెలూయా. ఇంకొక భాగాన్ని చూపిస్తాను నేను, అదే కింద వచనంలో. మానక కొమ్ములతో వారు ధ్వని చేస్తుండగా, 5వ వచనం, మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేదరు. 1 నిమిషం, 8వ వచనంలోకి వెళ్దాం. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచాను. నెక్స్ట్ 2 వచనాలు చదువుతారా? 9, 10. ఆ బూరలు ఊదుచుండగా 8వ వచనంలో యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచాను. ఏంటంట? వాళ్ళ యాజకులు మనుషులకు ముందు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. వాళ్ళ బూరలు ఊదుతా ఉండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచాను. అర్థమైందా? ఏదో రెవల్యూషన్ ఉంది అక్కడ. మీలో చాలా మంది మెలకుగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ క్యాచ్ చేశారు, ఆల్రెడీ పట్టుకున్నారు. యాజకులు బూరలు ఊదుతా ఉండగా నిబంధన మందసము మందసాన్ని వారు మోసుకొని వచ్చారు అన్నట్లా. తెలుగు బైబిల్లో భలే రాశాడు ఈ మాట. నిబంధన మందసము వారి వెంట నడిచానంట. హల్లెలూయా. ఇజ్రాయిలీలకి మందసం దేనికి సాదృశ్యం అంటే తెలుసా? మందసం ఉందంటే దేవుడు అక్కడ ఉన్నాడని అర్థం. హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని మహిమ అక్కడ ఉందని అర్థం. అందుకే వాళ్ళు మందసాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవునా? మందసాన్ని ఎప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకో. ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు కానీ లేకపోతే వేరే శత్రువులు కానీ దొంగిలిస్తే ఇజ్రాయిల్ ఏ యుద్ధం చేసినా ఓడిపోయింది. కానీ ఈ మందసం ఉన్నంత కాలం దేవుడు తన మాట ద్వారా ఏం చెప్తున్నాడో అది ఇజ్రాయిలీలు పాటించినంత కాలము వాళ్ళకి ఓటమి లేదు. హల్లెలూయా. వాళ్ళు బూరలు ఊదుతా ఉన్నారంట, ఆ గోడల చుట్టూ తిరుగుతా. తెలుగు బైబిల్ ఏముంది? ఆ మందసం అంట వారి వెంట నడిచాను. హల్లెలూయా. విజయం యొక్క శబ్దాన్ని మనం విడుదల చేస్తా ఉన్నప్పుడు, విజయం యొక్క వర్తమానాన్ని మనం ప్రతిరోజు విడుదల చేస్తా ఉన్నప్పుడు దాని వెనకాల ఎవరు వస్తారు? దేవుడు నడుచుకుంటా వస్తా ఉంటాడు ఆ పరిస్థితుల్లోకి. హల్లెలూయా. మీకు ఒక చిన్న వచనం చూపిస్తాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో. 8:6 ప్రకటన గ్రంథం. ఒకసారి ఆ వచనాన్ని తీసిన వాళ్ళు చదువుతారా? అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడరు. యోహాన్ రాస్తా ఉన్నాడు. ఇందాక యెహోషువ గ్రంథంలో ఏం చూసాం? 7 యాజకులు అంట. అంతేనా? ఏం చేయాలి? బూరలు పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏం చూస్తున్నాం? 7 దూతలు ఏం చేస్తున్నారంట? బూరలు, ట్రంపెట్స్ పట్టుకొని ఊదుటకు సిద్ధపడ్డారు.
ఆ తర్వాత వర్షాల్లో ఒక్కొక్క దూత ఒక్కొక్క బూరను ఊదంగానే భూమి మీద ఒక్కొక్క విధమైన ఉగ్రత శాపం రావటం మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథంలో. అంటే ఆ బూర దూత, దేవుని దూత ఊదుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బూర వెనకాల ఏముంటుందంటే ఒక వర్తమానం ఉంటుంది. హల్లెలూయా. నూతన నిబంధనల బూరలు దేనికి సాదృశ్యం అంటే వర్తమానానికి సాదృశ్యం, మెసేజ్కి సాదృశ్యం. ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ప్రశ్న చెప్తాను. 1 కొరింథీ 15 అనుకుంటా. అక్కడ పౌలు ఏమంటాడంటే మీతో ఒక మర్మాన్ని నేను మాట్లాడుతాను. బిహోల్డ్ ఐ టెల్ యూ ఎ మిస్టరీ దట్ వి షల్ ఆల్ నాట్ డై. మనమందరము నిద్రించము కానీ కడబూర మోగగానే రెప్పపాటున మనం మార్చబడతాం, క్షయమైన వారు అక్షయతను ధరించుకుంటారు. హల్లెలూయా. అంటే కడబూర అనే ఒక బూర ఉందంట, అది బయట మార్కెట్లో దొరకదు. అవునా? ఆ బూర అంట మ్రోగగానే పౌలు ఏమంటున్నాడు, ఈ భూమి మీద ఉండి అందరు చనిపోరంట. ఆ బూర మ్రోగంగానే మనలో కొంతమంది అంట ప్రభు రాకడ వరకు నిలిచి ఉండి ఏం చేస్తామంట, వి షల్ బి టర్న్డ్, వి షల్ బి చేంజ్డ్, మనం మార్చబడతామంట. ఎవరైతే మృతి చెంది సమాధుల్లో ఉన్నారో వాళ్ళు అక్షయులుగా తిరిగి లేపబడతారంట. అంటే సాధారణంగా విశ్వాసులు ఏం అర్థం చేసుకుంటారు ఏంటంటే చదివినప్పుడు, ఓకే ప్రభు రాకడ ముందు మీరు ఏ కాలనీలో ఉంటున్నారు, లక్ష్మీపురంలో ఉంటున్నారా, లక్ష్మీపురంలో నుండి బయటకు వచ్చి చూడగానే ఆకాశంలో ఒక దూత పెద్ద బూర పట్టుకొని ఉంటాడు. ఈ బూరే ప్రపంచం అంతా వినపడుతుంది. వినపడినప్పుడు అందరు డమడమాటలు లెగుస్తారు అనుకుంటున్నారు. లేదు, ఆ బూర ఏంటో తెలుసా, ఈ యాజకులు ప్రకటించే వర్తమానం. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు బూరలు ఊతున్నప్పుడు ఎరుకో గోడల చుట్టూ ఏం చేస్తా ఉన్నారు, జయించిన దేవుణ్ణి, సైన్యములకు అధిపతియగు యెహోవాని, ఆయన యొక్క విజయాన్ని ఆయన అంట కత్తి చేత ఈట చేత జయించడంట. హల్లెలూయా. ఆయన ఎలా చేస్తాడు తెలుసా, సూపర్ న్యాచురల్ గా చేయిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ఆ బోర ఊదుతున్నారో యెహోషువ ఇంకేమన్నాడు, 6 రోజులు మీరు సైలెంట్గా ఉండాలి. ఇదేంటండి, బూరలు ఊదాలి కానీ ఎవరు అరవకూడదు, ఎవరు మాట్లాడకూడదు. పెద్ద గోడలు ఉన్నాయి ఊరు చుట్టూ. అవునా? కిలోమీటర్లు నడుస్తున్నారు. నడిచేటప్పుడు అంట ఇన్ని లక్షల మంది జనం ఏం చేయాలంట, మాట్లాడకూడదంట. ఇదేంటండి, చూసారా దేవుడు ఎంత డిసిప్లిన్ లో పెట్టాడు వాళ్ళని. మనల్ని అలా పెడితే మనం ఉండగలుగుతామా? ఉండలేం. కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి, 6 రోజులు నడిచే టైం అంతా ఏం చేయాలి, మౌనం ఉండాలి. ఓన్లీ బూరల శబ్దం మాత్రం వినపడుతుంది. 7వ రోజు ఏం చేయాలి, ఆ బూరల శబ్దం అనేది పొడిగించబడుతుంది. అది ఇంకా ఆగకుండా మోగుతానే ఉన్నప్పుడు ఏం చేయాలి, జనులందరూ ఏం చేయాలంట, కేకలు వేయాలంట. హల్లెలూయా. కేకలు వేసినప్పుడు వాక్యం ఏం చెప్తుంది, ఈ ఎరికో గోడలంట అమాంతం అట్లా కూలిపోయినాయి అంట. వీళ్ళందరూ వాటి మీద ఎక్కి వెళ్ళి శత్రువుని జయించారట. హల్లెలూయా. వాళ్ళు సుత్తి తీసుకొని గోడలు పగలగొట్టల, మనోళ్ళలాగా పొలుగు తీసుకొని వెళ్ళా. పొలుగు తీసుకొని వేసామనుకో రేడియం బాల్ లాగా రివర్స్ వస్తుంది. ఎందుకని ఆ గోడలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అవునా? దేవుడు ఏం చేశాడు, సూపర్ న్యాచురల్ విక్టరీ ఇచ్చాడు, అసాధారణమైన విజయం వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే 7వ రోజు వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు ఏ వర్తమానాన్ని అయితే ధ్యానిస్తా ఉన్నారు అంటే ఈ 6 రోజులు వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేశారు, దేవుడు యెహోషువకి ఏం చెప్పాడో దాన్నే వాళ్ళు ధ్యానిస్తా ఉన్నారు. యెహోషువతో దేవుడు ఏమన్నాడు, యెహోషువ చూడుము ఎరుకోని దాని రాజుని పరాక్రమం గల శూరుల్ని అందరినీ మీ చేతికి నేను అప్పగించాను. సో 6 రోజులు ఇదే ఎరుకో గోడ అనుకుందాం. అవునా? చాలా చిన్నగా ఉందిలే. 6 రోజులు వాళ్ళు ఇట్లా తిరుగుతున్నప్పుడు యాజకులు బూరలు ఊదుతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు, మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మనకి జయం ఇచ్చాడు, ఆయన జయించాడు, పట్టణాన్ని మనకిచ్చాడు. పట్టణాన్ని మనకి బయటికి చెప్పకూడదంట. హే భలే ఉంది. లోపల ఏం చేయాలి అనుకుంటున్నారు. ఆ రోజులు ధ్యానించేసరికి ఏమైంది, వాళ్ళకి విపరీతమైన పిచ్చి వచ్చింది మన భాషలో చెప్పాలంటే. అవునా? ఒళ్ళంతా పాకింది. అది ఏం పాకింది, ఒళ్ళంతా సైన్యములకు అధిపతి యెహోవా మనకు విజయం ఇచ్చాడు అన్న వర్తమానం రక్తంలోకి నరనరాల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యెహోషువ సిగ్నల్ ఇచ్చాడో 7వ రోజు వాళ్ళు ఆ వర్తమానాన్ని ఏం చేశారు,
రిలీజ్ చేశారు. రిలీజ్ చేయగానే ఏమైంది? అవునా, చాలా సంవత్సరాలుగా కష్టపడి కట్టిన ఇరుకు గోడలు ఒక్క క్షణంలో అమాంతంగా కూలిపోయినాయి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆ రోజు ఒక సూపర్ న్యాచురల్ విక్టరీ ఇచ్చాడు. నువ్వేం చేయాలో తెలుసా? జయించాలంటే దేవుని యొక్క వర్తమానాన్ని నువ్వు ధ్యానించాలి. అవునా, ఆ మాటల్ని నువ్వు ధ్యానించకుంది కొంత టైం అయిన తర్వాత నీలో నుండి ఒక కేక వస్తుంది. నీలో నుండి ఒక రోర్, ఒక గర్జన వస్తుంది. హల్లెలూయా. ఆ గర్జన ఏంటో తెలుసా? యూదా గోత్రపు సింహం యొక్క గర్జన. హల్లెలూయా. The lion of the tribe of Judah shall roar from inside of you. హల్లెలూయా. ఆ భయంకరమైన కష్టం, ఆ భయంకరమైన శ్రమతో నువ్వు రోజు నువ్వు ధ్యానిస్తున్నావు. ఏం ధ్యానిస్తున్నావు? అది ఎంత భయంకరంగా ఉందో ధ్యానించట్లా. నా దేవుడు సిలువలో ఆయన విజయాన్ని నాకు ఇచ్చాడు. నా దేవుడు ఈ పరిస్థితిని దాడించే కృపను నాకు ఇచ్చాడు. నువ్వు ధ్యానిస్తా ఉన్నావు. సడన్ గా నీ రెల్మ్ ఓపెన్ అయితే, నీ పరిధి ఓపెన్ అయితే, నీ లోపల నుండి ఒక విజయ శబ్దం బయటకు వస్తుంది. అదేంటో తెలుసా? యూదా గోత్రపు సింహం యొక్క గర్జన. నువ్వు రోర్ చేయగానే, నువ్వు గర్జించగానే జంతువులన్నీ పారిపోతాయి. హల్లెలూయా. కొంతమంది రెడీగా లేరు ఈ మెసేజ్కి. ఎంతమంది నాతో ఉన్నారు? సో వాళ్ళు ఎన్ని రోజులు తిరగాలంటే ఎరుకో గోడల చుట్టూ? 7 రోజులు తిరగాలంట. 7 అంటే సంపూర్ణతకి సాదృశ్యం. నూతన నిబంధనలో దేవుడు 7 రోజులు ఎందుకు తిరగమన్నాడు తెలుసా వాళ్ళని? నేను అనుకోవటం, వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మెడిటేట్ చేస్తా ఉన్నారు, ధ్యానిస్తా ఉన్నారు. ఏం ధ్యానిస్తున్నారు? దేవుడు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ధ్యానిస్తా ఉన్నారు. ఆ రోజులు ధ్యానించి 7వ రోజుకి వచ్చేసరికి వాళ్ళ విశ్వాసం అనేది, నా భాషలో చెప్పాలంటే, పీక్స్ లోకి వెళ్ళింది. హల్లెలూయా. బైబిల్ భాషలో చెప్పాలంటే వాళ్ళ విశ్వాసం అనేది ఒక పరిపూర్ణతలోకి వచ్చింది. దేర్ ఫెయిత్ రీచ్డ్ ఎ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. ఆ ఎంత మెచ్యూరిటీలోకి వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి అర్థమైపోయింది. 7వ రోజు దేవుడి కేకలేమన్నాడు, వాళ్ళకి అర్థమైపోయింది, మేము యుద్ధం చేయకుండానే దేవుడు విజయాన్ని మాకు ఇవ్వబోతున్నాడని గ్రహించారు. ఎందుకని? 6 రోజులు ఆలోచిస్తున్నారు, ఏంటి దేవుడు మౌనంగా ఈ గోడల చుట్టూ తిరగమంటున్నాడు. ఓన్లీ బూరలు మాత్రమే వదాలి, మేము మాట్లాడకూడదు అంటున్నాడు. మాట్లాడకుండా మేము ఏం చేయాలి? ధ్యానించాలి. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, బలశూరుడైన యెహోవా. మా శత్రువులు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన మా చేతికి అప్పగిస్తున్నాడు. సంగమా, మీతో ఒక మాట నేను చెప్తా ఉన్నాను. ఈ జనరేషన్ లో ఉన్న ప్రతి శత్రువుని దేవుడు సంఘం యొక్క చేతికి, సంఘం యొక్క కాళ్ళ కింద ఆయన ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాడు. హల్లెలూయా. There is a frequency that is in heaven. పరలోకంలో ఒక ఫ్రీక్వెన్సీ నడుస్తూ ఉంది, పరలోకంలో ఒక వాతావరణం నడుస్తూ ఉంది. ఓకే, దాన్ని స్కిప్ చేసి తర్వాత మాట్లాడతాను. ఓకే, దాన్ని తర్వాత కనెక్ట్ చేస్తాను. సో ఈరోజు నేనేం మాట్లాడుతాను అంటే, మనము కొన్నిసార్లు మొండి పోరాటాలు కూడా వెళ్తాం. స్టబ్బర్న్ బ్యాటిల్స్ అంటారు. అంటే నువ్వు ఎంత పోరాడినా విజయం కనపడదు. అవునా? ప్రార్థన చేస్తూ ఉంటావు, చేసిన స్వస్థతలు అట్లా. అది పోవాలి, ఇది పోవాలి, దయ్యాన్ని ఎల్లగొట్టావు, దాన్ని ఎల్లగొట్టావు, రోగాన్ని ఎల్లగొట్టావు, స్కానింగ్ రిపోర్ట్ని ఎల్లగొట్టావు, డాక్టర్ని ఎల్లగొట్టావు, అన్ని ఎల్లగొట్టావు. నీకు విశ్వాసం ఎక్కువ, రిపోర్ట్ కూడా చించేసావు. ఇప్పుడు ఏముందో కూడా తెలియదు రిపోర్ట్లో. అయినా అది తగ్గల. ఏంటో తెలుసా? అది మొండి పోరాటం, స్టబ్బర్న్ బ్యాటిల్. అందుకనే ఈవెన్ నువ్వు ఆర్థికంగా ఆశ్రయించబడేటప్పుడు కూడా స్టబ్బర్న్ బ్యాటిల్స్లో కూడా వెళ్తావు, మొండి పోరాటంలో కూడా వెళ్తావు. శత్రువు అంత ఈజీగా వదలడు నేను. అవునా? శత్రువు అంటే అక్కడ నువ్వు ఆ పరిస్థితిని అంత ఈజీగా జయించి ముందుకు రాలేవు. అదేంటది? మొండి పోరాటం. వాళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చావు, వీళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చావు. ఆంటీ ప్రార్థన చేసింది, అంకుల్ ప్రార్థన చేశాడు, ప్రేయర్ టీంలో వాళ్ళు ప్రార్థన చేశారు, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ప్రాఫిట్ గారు కోకోనట్ ఆయిల్ వేసాడు, పాస్టర్ గారు డాబర్ ఆయిల్ వేసాడు. తర్వాత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళందరిని తీసి పక్కన పెట్టు, నీ బోర ఏమైంది అంటున్నాడు దేవుడు. నా బోర మడిచి నేను లోపల పెట్టుకున్నాను అనుకో, నువ్వేం చేయాలి? పొట్టేలు కొమ్మ బూర తీసుకోవటం ఏం చేయాలి? నువ్వు ఊదాలి.
హల్లెలూయా. రాత్రి నిద్ర లేచినప్పుడు నువ్వేం చేయాలి? ఊదాలి. నా దేవుడి పరిస్థితి మీద నాకు జయం అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథంలో ఏమని తెలుసా? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అపవాదిని జయించారు. అంటే నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు జయించలేవు ఎప్పుడు. నేను ఈ సాక్ష్యం గురించి చెప్పట్లేదు, అద్భుతం జరగాలి ఇక్కడికి వచ్చి చెప్తాను, ఆ సాక్ష్యం కాదు. దేవుని యొక్క వర్తమానం నువ్వు విన్న తర్వాత నువ్వు మాట్లాడుతావు చూసావా, ఆ సాక్ష్యం. ప్రభా, ఈరోజు ఆర్థికంగా ఈ స్ట్రగుల్లోనే ఉన్నాను, ఆరోగ్యపరంగా ఈ స్ట్రగుల్లోనే ఉన్నాను, ఇదిగో నీ రాజ్యంలో ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, కానీ నువ్వేం చేసావు? నాకు జయం ఇచ్చావు. హల్లెలూయా. యు నీడ్ టు రైజ్ యువర్ ట్రంపెట్. నీ బోరని, నీ పీకని పైకెత్తి నువ్వేం చేయాలి? దాన్ని ఊదాలి ఆత్మీయ ప్రపంచంలోకి. హల్లెలూయా. సామెతలో 30 ఏముంటుంది తెలుసా? సింహము పరాక్రమం గలదంట. హల్లెలూయా. 30 ఏముంటుందంట? ఆ సింహం అంట ఎవరికి భయపడదంట. హల్లెలూయా. దేవుడు నీ లోపల ఏ డిఎన్ఏ పెట్టాడు తెలుసా? యూదా గోత్రపు సింహం యొక్క డిఎన్ఏ పెట్టాడు. హల్లెలూయా. ఆ సింహం ఎలాంటిదో తెలుసా? పరాక్రమం గలదే. హల్లెలూయా. ఆ సింహము గర్జించినప్పుడు విజయం యొక్క తలుపులు నీ ముందు అలా తెరుచుకుంటే అంతే. హల్లెలూయా. ఆ సింహం గర్జించాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని ధ్యానించి ఆయనతో నువ్వు సమయం గడిపి పరలోకం యొక్క ఫ్రీక్వెన్సీకి, పరలోకం యొక్క తరచుదనానికి నువ్వు ట్యూన్ అవటం నేర్చుకోవాలి. పరలోకంలో ఏం జరుగుతుందో దాన్ని నువ్వు గ్రహించడం నేర్చుకోవాలి. యేసయ్య సిలువలో ఎలాంటి విజయం సాధించాడో దాన్ని నువ్వు గ్రహించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? పౌలు ఏమంటున్నాడు చూద్దాం. మనం పోరాటంలో గుండా వెళ్తున్నప్పుడు మీ అందరూ తెలిసిన వచనం 2 కొరింథీ 10:4 2 కొరింథీయులకు 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు గాని దేవుని యొక్క దుర్గములను పడద్రోయ చేయాలంత బలము కలవైన మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. చాలు. మన యుద్ధోపకరణములంట శరీర సంబంధమైన కాదంట. ఇంకా పౌలు ఏమంటాడు? దేవుని ఎదుట దుర్గములను, స్ట్రాంగ్ హోల్డ్స్ ను, పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు కొన్ని విషయాలు చూస్తున్నాం. ఒకటేంటంటే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అంటే శరీరానుసారంగా మనం పోరాడితే మనం జయించలేం. మనం ఎలా పోరాడాలంట? ఆత్మీయంగా పోరాడాలి. మన వెపన్స్ ఆఫ్ వార్ఫేర్, మన యుద్ధోపకరణాలు, మన ఆయుధాలు అవి ఏంటంట? అవి ఆత్మీయంగా ఉంటాయంట. హల్లెలూయా. సార్లు అనారోగ్యం రాకముందు నీ ఆత్మీయ ఆర్మర్లో, నీ స్పిరిచువల్ కవచంలో ఏమన్నా తేడాలు వచ్చినాయేమో నువ్వు గ్రహించాలి. కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు బలంగా నేను తాకముందు నీ ఆత్మీయ యుద్ధం చేసేటప్పుడు డ్రెస్ వేసుకుంటాం కదా, ఆర్మర్, అవునా? ఆ ఆత్మీయ ఆర్మర్లో ఆత్మీయ యుద్ధోపకరణాలను ధరించినప్పుడు వాటిలో ఏమైనా తేడా ఉందేమో నువ్వు గ్రహించాలి. ఎందుకని? నువ్వు వాటిని సంపూర్ణంగా నువ్వు ధరించుకొని ఉంటే శత్రువు వేసే బాణం నీకు తగలదు. హల్లెలూయా. అపవాది ఎక్కడ కొడతాడో తెలుసా? ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఎక్కడైతే రక్షణ కవచం లేకుండా ఖాళీగా కనపడుతుందో ఆ పాయింట్ ని కొడతాడు. ఎంతమంది నాతో ఉన్నారు? అందుకే అపవాది ఒక స్ట్రాటజిస్ట్ అన్నమాట, ఒక మాస్టర్ టాక్టీషియన్ అన్నమాట. ఎప్పుడు కొట్టడాడు? ఎప్పుడు కొడతాడు? బలహీనంగా ఉన్నప్పుడు కొడతాడు. ఎక్కడ కొడతాడు? నల్ల కొమ్ములు వేసుకొని వచ్చి కొట్టాడు. నీ మైండ్లో కొడతాడు. అవునా? నీ మైండ్లో కొట్టంగానే కరెక్ట్గా గురి చూసి కొడతాడంట. కొట్టంగానే ఏమైంది? ఇంతలా ఊబిపోయిన వ్యక్తి ఒక్కసారిగా బెలూన్లో ఫుల్గా వాటర్ ఉన్నాయి, ఒక్కసారి పినిస్ తీసుకొని అట్లా అన్నావు అనుకో, ఏమైద్ది? చూసారా అట్లా చెప్తున్నారు? అట్లా అయిపోయింది. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మీయ యుద్ధోపకరణాలని ఎప్పుడు ధరించి ఉండాలి.
నువ్వు ధరించినప్పుడు నిన్ను దెబ్బ కొట్టడానికి వాడికి అవకాశం ఉండదు. ఎంతమంది నాతో ఉన్నారు? మన యుద్ధోపకరణాలంట శరీర సంబంధమైన కాదంట. చాలా ప్లాన్స్ వేస్తాం, చాలా ప్రణాళికలు వేస్తాం. ఇందులో సక్సెస్ చూడాలి, అందులో సక్సెస్ చూడాలి, ఈ పరిస్థితి దాటి రావాలి. కొన్నిసార్లు ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ వాటన్నిటికంటే అవన్నీ మంచిదే. వాటన్నిటికంటే ముందు ఏం చేయాలి? ఆత్మీయ ఆర్మరీని, నీ స్పిరిచువల్ వెపన్స్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. అవి ఎలా డెవలప్ అవుతాయి? నువ్వు ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతావో, అవునా, నీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు అభివృద్ధి చెందుతాయి. శత్రువు వచ్చినప్పుడు ఎలా కొట్టాలో తెలుసు, ఎక్కడ కొట్టాలో తెలుసు, ఎప్పుడు కొట్టాలో తెలుసు. ఆ శోధనని ఎలా దాటాలో నీకు తెలుస్తుంది, ఆ శ్రమని ఎలా దాటి రావాలో నీకు తెలుస్తుంది, ఆ పరిస్థితిని ఎలా జయించాలో నీకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుసా? నీ ఆత్మీయ యుద్ధోపకరణాలు అభివృద్ధి చెందినప్పుడు. ఎంతమంది నాతో ఉన్నాడు? పౌలు ఇంకా ఏమంటాడు? దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన ఏం చేయాలంట? చెరపట్టి క్రీస్తుకి లోబడేటట్టు చేయాలంట. కొన్నిసార్లు నీ మైండ్తో 1,00,000 సార్లు అని చెప్పాలి, నేను లేమిలో ఉండను, నేను ఆశ్రయించబడిన వ్యక్తిని. 2-3 నెలలు చెప్తే నీ మైండ్ ఒప్పుకోదు. శత్రువు మనకు పెద్ద శత్రువు కాదు, అంటే అపవాది మనకు పెద్ద శత్రువు కాదు. నూతన పరచబడినటువంటి మన మనసే పెద్ద శత్రువు. కొన్నిసార్లు నీ హృదయం దేవుడు కార్యం చేస్తాడంటది, నీ మనసు ఏమంటది? చూసావు కదా, లాస్ట్ 10 yearsలో, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి చూసి కూడా నువ్వు చెప్తున్నావా ఈరోజు దేవుడు కార్యం చేస్తానని? ఎక్కడి నుంచి వస్తున్నది? నీ నూతన పరచబడినటువంటి మనసుని ఎవరు వాడుతున్నారు? అపవాది వాడుతున్నాడు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? నీ మనసుని ఏం చేయాలంటే ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని జ్ఞానానికి విరుద్ధంగా ఉన్న ప్రతి ఆలోచన నువ్వేం చేయాలంట? దాన్ని చెరపట్టాలి. దాన్ని బర్రెని ఈడ్చుకొచ్చి బలిపీఠం దగ్గర పడేయాలి. ఆలోచన ఏం చేయాలి? చెరపట్టి క్రీస్తుకి లోబడినట్లుగా చేయాలి. నువ్వు అప్పుల్లోంచి బయటకు రాలేవు. అపవాది ఏం చేశాడు? ఒక రాతరూపమైన ఆజ్ఞ ఒక బాండ్ పేపర్ మీద రాశాడు. ఫలానా వ్యక్తి 95 years వచ్చిన దాకా అప్పుల్లో పెట్టి నేను చంపేస్తాను. ఆడ బాండ్ పేపర్ మీద రాసి ఉంటాడు. నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దాన్ని చింపి ఏం చేయాలి? ఆ ఆలోచన ఏం చేయాలి? చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లుగా చేయాలి. నీ మనస్సు, నీ హృదయము, నీ ఆత్మ, నీ శరీరం ఏకీభవించేంత వరకు నువ్వు చెప్పాలి, లేదు నేను ఆశ్రయించబడిన వ్యక్తిని, లేదు ఈ పోరాటాన్ని నేను దాటి వస్తున్నాను, లేదు ఈ సమస్య వల్ల నేను చచ్చిపోను కానీ, నేను చావను కానీ, నేను సజీవుణ్ణి, దేవుని కార్యాలను నేను వివరిస్తాను. ఐ విల్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు చెప్పాలి. చెప్తేనే కొట్టే కొంది నీ మనసు లైన్లోకి వస్తుంది. బాగా పడాలి మనసుకి. ఏం పడాలి? వాక్యం అనే 2 అంచెల ఖడ్గం తగలాలి దానికి. హల్లెలూయా. అప్పుడు ఒక రోజు నీ మనసు ఏమంటది? కరెక్టే, దేవుడు బయటికి తీసుకొస్తాడు, దేవుడు పైకి లేపుతాడు, దేవుడు నన్ను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటట్టు చేస్తాడు. అని నాతో ఉన్నారు? ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం, 12వ అధ్యాయం. సో ప్రతి పోరాటం వెనుక, ప్రతి సమస్య వెనుక ఏం జరుగుతూ ఉంటుందో చూస్తాం. శాతమంది మీ జీవితంలో మొండి పోరాటాలని జయించాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వాక్యం, మిగిలిన వాళ్ళకి అవసరం లే. మిగిలిన వాళ్ళకి దేవుని దీవెనలో మెండుగా ఉండను కాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచున్నాను. చూసారా? అపవిత్రాత్మ ఏం చేస్తంట? ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఏం చేస్తంట? విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచున్నా. విశ్రాంతిని దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిందనుకొని వచ్చి ఆ ఇంట ఎవరిని లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చాను. అవి దానిలో ప్రవేశించి అక్కడ కాపురం ఉండను. 45. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించు. అపవిత్రాత్మ అంట ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత
ఎండిపోయిన స్థలాల కోసం ఎదుగుతూ ఉంటది, అంటే డ్రై ప్లేసెస్ కోసం ఎదుగుతూ ఉంటది. వెతికి 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 అంట దానికి ఇల్లు ఎవరు రెంట్కి ఇపోయేసరికి మళ్ళా ఏం చేస్తుందంట, ఏ ఇంట్లో నుంచి అయితే దాన్ని వెళ్ళగొట్టారో మరి 7గురిని తీసుకొని ఆ ఇంటికి వచ్చి వాక్యంలో ఏముంది, కాపురం చేస్తుందంట. కాపురం అంటే తెలుసా కదా. అలా జరగటం వల్ల ఆ ఇంట్లోకి మళ్ళా ఎందుకు వచ్చినాయి అంట అయ్యాడు, ఆ ఇల్లు బాగా ఊడ్చి చక్కగా అమర్చి పెట్టారంట. అంటే ఏంటి, ఎవరో వచ్చి ఆక్యుపై చేయడానికి ఖాళీగా ఉంది. నీ మైండ్ కూడా బాగా ఊడ్చి అమర్చి పెట్టావనుకో, దేవుని వాక్యం లేకుండా మైండ్ ఖాళీగా ఉందనుకో, ఏమైతే తెలుసా, ఒకడు వస్తాడు రెంట్కి, 7గురు స్నేహితులు తీసుకొని వస్తాడు. కొంతమంది ఏందో ఆలోచిస్తున్నాడు, పెద్ద రెవల్యూషన్ అని. అర్థం కావట్లేదు నేను చెప్తున్నాను. నీ పోరాటం ఎక్కడ ఉంటది, మనసులో ఉంటది. నీ మైండ్ వాక్యం లేకుండా ఖాళీగా, అపిత్రాత్మ కంటే ముందు కొన్నిసార్లు నీ మైండ్ తిరుగుద్ది ఎండిపోయిన స్థలాల్లో. దాన్ని ఆపాలి ముందు, అవునా. బాగా ఊడ్చి శుభ్రం చేస్తుంటే ఏమవుతుందంట, మరి 7ని తీసుకొస్తాంట. అంటే శుభ్రం చేసిన తర్వాత ఆ మైండ్ని నువ్వేం చేయాలి, వాక్య జ్ఞానంతో నువ్వు నింపాలి. హల్లెలూయా. అందుకనే సంఘానికి రావాలి. హల్లెలూయా. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు ఏమో తెలుసా, దేవుని జ్ఞానంలో నువ్వు వృద్ధి చెందుతా ఉంటావు. సంఘం యొక్క వాల్యూ మీకు ఇప్పుడు తెలియదు. ఎప్పుడైతే సంఘంలో నుంచి కొంతమంది బయటికి వెళ్ళారో ఖాళీగా తిరుగుతూ ఉంటారో అప్పుడు తెలుస్తుంది వాల్యూ ఏంటి. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి ఇంత బలహీనం అయిపోయాను అప్పుడు అనుకుంటారు. అందుకే దేవుడు ఏం చేశాడు, సంఘాన్ని ఇచ్చాడు. సంఘంలో 5 రకముల పరిచర్య చేసేవాడిని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ 5 రకాల పరిచర్య చేసే వాళ్ళకి, అవునా, లేకపోతే నాయకత్వం వహించే వాళ్ళకి దేవుడు ఏం చేశాడు, లోతైన ఆత్మీయ విషయాలను గ్రహించే కృపనిచ్చాడు. కొంతమంది అంటారు, నేను చర్చికి రాకుండా ఇంటి దగ్గర నుండి బైబిల్ చదువుకొని నేను ఏలియా కంటే పవర్ఫుల్ అవుతా అనుకుంటారు. హలో, నీకు ద్వారం మూసేయబడింది, బైబిల్ ఓపెన్ అవ్వదు నీకు, అంత లేదు. అంత ఓపెన్ అయితే చాలా మంది చదువుకొని ఏలియా కాదు యేసు ప్రభు కంటే పవర్ఫుల్ అయి ఉండేవాళ్ళు. సిస్టమ్ వర్కౌట్ అవ్వదు. కొంతమంది ఏమంటారు, నేను ఏ సంఘానికి వెళ్ళను. నేను హైదరాబాద్లో ఒక సిస్టర్తో మాట్లాడా, ఎందుకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నాకు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఇట్లానే 15 years బ్యాక్ 13 years బ్యాక్ వాళ్ళ ఇంట్లో ఇట్లా ప్రేయర్ పెట్టాను. ప్రేయర్ పెడితే వాళ్ళ ఇల్లు వచ్చారు, అయిపోయింది. వాళ్ళ ఫాదర్ అమ్మాయి వాళ్ళ తండ్రి చెప్పాడు, బ్రదర్ నీకు ఒక విషయం తెలుసా, మా అమ్మాయికి రోజు దేవుడు మాట్లాడతాడు. మంచిదేగా అనుకున్నాను నేను కూడా, బాగుంది ఆత్మీయంగా రోజు మాట్లాడితే మంచిదే కదా. నేనన్నా, అంకుల్ ఎలా మాట్లాడతారని అడిగా. ఆయన ఏం చెప్పాడు తెలుసా, వాళ్ళ అమ్మాయి బెడ్రూమ్కి ఒక కిటికీ ఉందంట. యేసుప్రభు వారు ఇట్లా చిన్నగా అయ్యి ఆ కిటికీలో నుండి దూరొచ్చి ఈ అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఆ కిటికీలో నుండి వెళ్ళిపోతారు. నాకు డౌట్ వచ్చింది, అమ్మో ఇదే ఇంత పవర్ఫుల్ రెవల్యూషన్ నాకు ఎప్పుడు రాలేదే లైఫ్లో. ఇంతమంది దైవజనుల గురించి విన్నాను కానీ యేసుప్రభు వారు చిన్నగా అయిపోయి కిటికీలో దూరం, ఇదేదో భలే ఉంది అనుకున్నాను. మీ అమ్మాయిని తీసుకురండి ఒకసారి చూద్దాం నిజంగా కాదా అనుకున్నా. ఫస్ట్ గారు ప్రార్థన చేయండి, అసలు మామూలుగా ఉన్న ఆత్మీయంగా అంది. జస్ట్ నేను ప్రార్థన చేస్తే అట్లా నుంచి నా కళ్ళు మూసుకొని అంతే. అవునా, సముద్రంలో డాల్ఫిన్స్ తిరుగుతూ ఉంటాయి తెలుసా అందరికి. డాల్ఫిన్స్ ఏం చేస్తాయి, అలలు వస్తా ఉన్నప్పుడు ఇట్లా లెగిసి పడతా ఉంటాయి. ఆ అమ్మాయి ఆ రోజు 2 గంటలు ఇట్లా లెగిసి పడుతుంది డాల్ఫిన్ లాగా. 2 బకెట్లు కక్కింది. ఏమైంది, యేసుప్రభు వారు రాట్లా, కిటికీలో ఉండి ఎవడో వస్తున్నాడు. నేనేం చెప్తున్నాను, దేవుని జ్ఞానం లేనప్పుడు అపవిత్రాత్మలు ఏం చేస్తాయంటే ఒక విశ్వాసిగా నీకు పట్టకపోవచ్చు కానీ నిన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ప్రభావం, వాటి యొక్క ప్రభావం తగులుతుంది. నీ మనసు ఎప్పుడైతే నూతన పరచబడదో దేవుని జ్ఞానం చేత, అందుకే ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటే అనకూడదు. అందుకే మీకు ఫ్రైడే ప్రేయర్ ఉంటుంది, అవునా, కొన్నిసార్లు మీకు లైఫ్ గ్రూప్ ఉంటుంది, కొన్నిసార్లు నైట్ ప్రేయర్ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ, ఏం సాధించడానికి, దేవుని గురించిన జ్ఞానాన్ని పొంది పరిశుద్ధులతో సహవాసం చేసి మన మనస్సుని మన హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి.
కాలులే. మనం ఎప్పుడైతే అలా చేస్తామో అపవిత్రాత్మల యొక్క ప్రభావం మన మీద ఉండదు. సి అపవిత్రాత్మలు ఏం చేస్తాయి, లేకపోతే ఆత్మలు ఏం చేస్తాయి అంటే ఒక నాగరికతను తీసుకొని వస్తాయి. ఎవ్రీ స్పిరిట్ హ్యాస్ అ సివిలైజేషన్. ప్రతి ఆత్మకి ఒక నాగరికత ఉంటుంది. దురాత్మలకి ఏముంటాయి అంటే చీకటి నాగరికత ఉంటుంది. సి అందుకే కొన్ని ఊర్లలో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఇక నిద్ర పట్టదండి, ఇక్కడ బాగా చీకటి లాగా అనిపిస్తుందండి రాత్రిపూట అంటారు. ఎందుకని? అక్కడ కొన్ని దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని వదిలేసి తిరుగుతూ ఉంటారు, నువ్వు జాబ్లో టాప్ లెవెల్లోకి వెళ్ళొచ్చు, నువ్వు బిజినెస్లో అంబానీ అదాని కాదు వాళ్ళని మించి కూడా నువ్వు వెళ్ళొచ్చు. ఎవరైతే దేవుని జ్ఞానం చేత నింపబడరో, ఎవరైతే దేవుని జ్ఞానానికి విలువివ్వరో వాళ్ళు ఖచ్చితంగా అపవిత్ర ఆత్మల చేత పీడించబడతా ఉంటారు. అవి వాళ్ళకి పడతాయి అని నేను చెప్పట్లేదు, కానీ వాటి ప్రభావం కింద ఉంటారు. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులుంటే అన్ని చేయొచ్చు అనుకుంటారు. డబ్బులు ఉండటం మంచిదే, డబ్బులతో పాటు నీకేం ఉండాలంటే దేవునితో సహవాసం ఉండాలి. దాని వెనకాల దేవుని జ్ఞానంలో నువ్వు వృద్ధి చెందాలి. ప్రతి వారం సంఘంకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? దేవుని జ్ఞానంలో నువ్వు వృద్ధి చెందుతున్నావు. హల్లెలూయా. ప్రతి విషయాన్ని, ప్రతి ప్రత్యక్షతను నువ్వు నేర్చుకుంటా నువ్వు క్షేమాభివృద్ధి నొందుతున్నావు. నీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి నేర్చుకుంటున్నావు, క్రీస్తులో ఎలా ముందుకెళ్ళాలి నేర్చుకుంటున్నావు, బయట చీకటి యొక్క ప్రభావం నీ మీద లేకుండా ఒక విజయం కలిగిన వ్యక్తిగా ఎలా జీవించాలని నేర్చుకుంటున్నావు. ఎంతమంది నాతో ఉన్నారు? అపవాది ఏం చేస్తాడు తెలుసా? మనం మొండి పోరాటాల్లో గుండా వెళ్తా ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే మనల్ని అందరు పరిశుద్ధులందరి నుండి వేరు చేసి మనం ఒక్కళ్ళమే ఇంట్లో సైలెంట్ కూర్చొని ఆలోచిస్తాం. అవునా? ఎలా జయించాలి, ఈ ప్రాబ్లం ఎలా దాటి రావాలి, నేను ప్రార్థన చేసుకుంటే సరిపోయిద్దిలే. లేదు, దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధుల సహవాసం మనకిచ్చాడు. అందరు చెప్తారా? పరిశుద్ధుల సహవాసం. బయట లోకస్తుల యొక్క సహవాసం కంటే వాళ్ళతో కూడా మనకి సంబంధాలు ఉన్నాయి, కాదంటలేదు, కానీ వాటికంటే మనకేం ఉండాలి? ముందు పరిశుద్ధులతో సహవాసం ఉండాలి, విశ్వాసులతో సహవాసం ఉండాలి. హల్లెలూయా. వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో నీ ఆలోచనలు పంచుకున్నప్పుడు కొన్నిసార్లు నువ్వు బలహీనంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. హల్లెలూయా. నీకు క్షేమాభివృద్ధి కలిగే మాటల్ని వారు మాట్లాడతారు. అందుకే దేవుడు ఏం చేశాడు? సంఘాన్ని ఇచ్చాడు. దేవుడు నాతో డైరెక్ట్ మాట్లాడతాను. ఇంట్లో దుప్పటేసుకొని కూర్చోటం కాదు రోజంతా. ఏం చేయాలి? నువ్వు లేచి, ఒక దైవజనుడు ఇట్లా అన్నాడు, ఆదివారం సంఘానికి రావాలంటే శనివారం రాత్రి డిసైడ్ చేస్తుందంట. ఏంటంట? శనివారం రాత్రి నీ మైండ్ డిసైడ్ చేస్తుందంట రేపు చర్చికి వెళ్ళాలా వద్దని. అది వద్దు అనుకో పొరపాటున వికెట్ డౌన్. అందుకే నువ్వేం చేయాలి? దేవుని జ్ఞానంలో వృద్ధి చెందటానికి నువ్వు ఇష్టపడాలి. ఎప్పుడైతే ఆ ఇల్లంతా శుభ్రంగా ఊడ్చిపెట్టబడిందో, ఆ వ్యక్తి దేవుని జ్ఞానంతో తన మనస్సును నింపుకున్నట్లయితే, దేవుని వాక్యంతో తన మనస్సు నింపుకున్నట్లయితే, పరిశుద్ధుల సహవాసం మధ్యలో అతను ఉంటా ఉన్నట్లయితే, ఈ మరలా 7 దెయ్యాలు తీసుకొచ్చిన అపవిత్రాత్మ ఏం చేస్తుంది? ఓకే, ఈ వ్యక్తి నింపబడ్డాడు దేవుని జ్ఞానంతో అని చెప్పి వెళ్ళిపోయింది. నేను చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. కొంతమందికి భయంకరమైన రోగాలు తగ్గిన వెంటనే 1 వారం 2 వారాల లోపే మళ్ళా సిమ్టమ్స్ వస్తాయి. హలో, ఇది బాగా ప్రూవ్ అయిన విషయం. మొన్న 2 వారాల క్రితమే కదా ఈ వ్యక్తి స్వస్థపడింది, మరలా నెలకే వచ్చింది ఈ రోగం, మరలా 2 నెలలకే వచ్చింది ఈ రోగం. ఈ రోగం తగ్గట్లేదు. ఈ రెండింటికి మధ్యలో ఏంటో తెలుసా వ్యత్యాసం? దేవుని జ్ఞానం. ఎవరైతే స్వస్థపడతారో, ఎవరైతే స్వస్థత పొందుకుంటారో, మీరు ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తారో, మరలా అదే చీకటి ఆత్మలు మరలా మీ స్థితిని పాడు చేయడానికి వస్తాయి. హలో, నేను చెప్పేది అంత ప్రాక్టికల్, బైబిల్ ప్రూవ్డ్. యేసుప్రభువే చెప్పారు ఈ మాటలు. మా అత్తయ్య కూడా చెప్పలే, లేకపోతే యోహాను కూడా చెప్పలే, యేసుప్రభువారే డైరెక్ట్ గా చెప్పాడు. ఏమన్నాడు? అపవిత్రాత్మ వెళ్ళిపోయినప్పుడు అంటే ఏం చేస్తాంట? కొంతకాలం ఆగి ఏం చేస్తాంట? మరి 7 తీసుకొని వస్తుంది. ఎంతమంది నాతో ఉన్నారు? అందుకే నువ్వేం చేయాలి? ప్రతిరోజు నువ్వేం చేయాలి? దేవుని జ్ఞానంలో నువ్వు వృద్ధి చెందాలి. యూ నీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానంలో నువ్వు వృద్ధి చెందే కొంది, దేవుని విషయాలతో నీ మనస్సును నువ్వు నింపుకునే కొంది, ఏ అపవిత్రాత్మ, ఏ చెడు ఆలోచన, ఏ చీకటికి నీ మైండ్ మీద అధికారం ఉండదు. నీ మైండ్లో ఎప్పుడైతే నువ్వు గెలుస్తావో నువ్వు జీవితంలో గెలిచినట్టే.
నీ మైండ్లో నువ్వు ఎప్పుడైతే ఓడిపోతావో జీవితంలో గెలవలేవు, కష్టం. అందుకే పౌలు ఏమన్నాడు, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన అంటే ఏం చేయాలంట, చెరపట్టి తీసుకొని రావాలి. దేవుడు ఆశ్రయించడు, దేవుడు ఈ సమస్యలో నేను వదిలేస్తాడు, దేవుడు నేను స్వస్థపరచడు, నువ్వు బయటికి రాలేవు, నువ్వు పైకి రాలేవు. ఈ ఆలోచనలు ఏం చేయాలి, దాన్ని చెరపట్టాలి. సరే, పురుషులు ఎట్లా ఆలోచిస్తారు నేను చెప్తాను, ఓకేనా? నేను కూడా పురుషుని కాబట్టి. పురుషులు ఎట్లా ఆలోచిస్తారంటే, పురుషులు ఎక్కువ ఆర్థిక విషయాల గురించి ఆలోచిస్తారంట. దేని గురించి ఆలోచిస్తారు? మరి స్త్రీలకు ఆ భారం తగ్గిపోయి ఉంటుంది నాకు తెలిసి. పెళ్ళి అవ్వగానే స్త్రీలకి ఆటోమేటిక్గా ఆ భారం తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి కనీసం. వాళ్ళకి ఇవ్వచ్చు అట్లా, మేము ఎక్కువ మోస్తా ఉంటున్నాం. సరే మోయండి, ఏం కాదు. ఇప్పుడు పురుషుడు ఏం ఆలోచిస్తాడు, ఈ నెల ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఈ నెల ఎక్కడ బిల్స్ కట్టాలి, ఒరే ఈ నెల ఫంక్షన్ వస్తుంది ఏం చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి. రోజు ఇదే ఆలోచన. ఏంటి, బయటికి చెప్పరు పురుషులు సాధారణంగా, కానీ రోజు ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించి 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 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత సాయంత్రం ప్రశాంతంగా పడుకుందామంటే నిద్ర రాదు. కొంతమంది ఏమంటున్నారు తెలుసా, నా వయసు 20 ఏళ్ళే, ఇప్పుడే నాకు నిద్ర రావట్లేదు అంటున్నారు. డెలివరెన్స్ కావాలి. ఎందుకని, నీ ఆలోచనలు ఏం చేస్తున్నాయి, కృంగతీస్తున్నాయి. నీ మైండ్కి నువ్వేం చెప్పాలి, దేవుని కుమారుణ్ణి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నన్ను సూపర్ న్యాచురల్గా పోషిస్తాడు చెప్పాలి. ఎన్నిసార్లు నెగిటివ్ ఆలోచన వస్తే అన్నిసార్లు నువ్వు చెప్పాలి. మైండ్ని నువ్వు సరిచేయాలి, అవునా? ఈ నెల ఏదైనా ఖర్చు రాగాలి, నీ మైండ్ ఏమంటుంది, డబ్బులు సరిపోవు డబ్బులు సరిపోవు డబ్బులు సరిపోవు అంటుంది. నువ్వేం చెప్పాలి, డబ్బులు సరిపోతాయి డబ్బులు సరిపోతాయి, దేవుడు ఇస్తాడు, సమకూర్పునిస్తాడు, అది తీసుకొస్తాడు, దేవుడు ఇది తీసుకొస్తాడని నువ్వు చెప్పాలి. నువ్వు కూడా నీ మైండే పాట పాడుతుంది, అది పాడావనుకో అకౌంట్ ఖాళీ అయితే. హలో, ఏం చేయాలి, మైండ్లో గెలవాలి. హల్లెలూయా. నీ మైండ్లో నువ్వు గెలిచినప్పుడు సాయంత్రం పడుకోగానే నువ్వు కూడా దావీదులాగా చెప్పగలుగుతావు, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి దయచేస్తా ఉన్నాడు. తన ప్రియులకంట ప్రశాంతమైన నిద్ర ఇస్తాడంట. వాళ్ళు ఎందుకు ఇస్తాడు, ఎందుకు వస్తుంది ప్రశాంతమైన నిద్ర? ఏ చింత లేదు, ఏ దిగులు లేదు. అంటే నీకు సమస్యలు లేవని కాదు, నువ్వు సవాళ్ళు ఎదుర్కోవట్లేదని కాదు, నువ్వు చింతించడానికి ఎందుకు ఇష్టపడట్లా, ఆ సమస్యకు మించి దేవుని కృపను నువ్వు నమ్ముతున్నావు, దేవుని మాట నువ్వు నమ్ముతున్నావు. ఆయన అన్నాడు, ఏమన్నాడు ఆయన, ఏం తిందుమా ఏం త్రాగుదామా ఏం ధరించుకుందామా అని మీ ప్రాణం గురించి అని మీ దేహం గురించి అని మీకు చింతించవద్దు, ఇవన్నీ మీకు కావాలి అని మీ పరలోకపు తండ్రి తెలియదు కదా. హల్లెలూయా. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెదకితే అవన్నీ మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తాడంట దేవుడు. ఈ మధ్య ఒక సర్వే చేశారు భారతదేశంలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంట, ఇప్పుడు అన్ని ఇన్ఫ్లేషన్ రేట్లు ఎక్కువ పెరిగిపోయి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ పెరిగిపోయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంట ప్రతి నెల బయట నుంచి అప్పు తెచ్చుకొని వచ్చి ఫ్యామిలీని రన్ చేస్తున్నారంట. ఏది, వాళ్ళు ఏదో ఇల్లు కొనటానికి లేకపోతే కారు కొనటానికి కాదు, మామూలు కుటుంబం గడవటానికే ఏం చేస్తున్నారంట, ప్రతి నెల బయట నుంచి అప్పు తెచ్చుకొని వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కుటుంబాన్ని నడిపిస్తున్నారంట. మనకు అలాంటిది అవసరంలా. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థితిలో దేవుని స్తుతించడం నేర్చుకో, నువ్వు ఉన్న స్థితిలో నీ మైండ్ని గెలవటం నేర్చుకో. నా దేవుడు తన మహిమలో నుండి నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ఆయన నాకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఆయన సిలువలో నా ప్రతి దారిద్ర్యాన్ని ప్రతి లేమిని ఆయన జయించాడు. ఆయన జయించిన విజయం యొక్క బోరని ఒక శబ్దాన్ని నువ్వు విడుదల చేయాలి. హల్లెలూయా. అలాంటి స్ట్రెస్డ్ లైఫ్ మనకొద్దు. మనకేం కావాలి, దీర్ఘకాలం జీవించాలి. ఇంకా నా భాషలో చెప్పాలంటే సుఖంగా జీవించాలి. నువ్వు సుఖంగా ఎలా జీవిస్తావు తెలుసా, నీ విశ్వాసం సుఖంగా ఒక స్థాయిలోకి వచ్చినప్పుడు నువ్వు సుఖంగా జీవిస్తావు. చాలా మంది ఏమనుకుంటారు, బాగా డబ్బులు ఉంటే సుఖంగా పడుకుంటారు అనుకుంటా, అసలు నిద్ర పడదు. ఎందుకని, 2 లక్షలు వచ్చేవాడికి వాడి దగ్గర బిల్స్ ఉంటాయి,
₹1,00,00,000 నెలకు వచ్చేవాడికి వాడికి దగ్గర సమస్యలు ఉంటాయి. నీకు 30,000 10,000 వస్తున్నాయి, నీకు వాడికంటే ఎక్కువ సమస్యలు ఉన్నట్టు ఉంటాయి కొన్నిసార్లు. లేదు వాడికి నీకంటే ఎక్కువ ఉంటాయి. సో డబ్బులుంటే మాత్రమే పని జరగదు. ఏం కావాలి? దేవుని మీద విశ్వాసం కావాలి. దేవుని మీద విశ్వాసం అనే ఆ క్యారెక్టర్ని, ఆ స్వభావాన్ని నీలో డెవలప్ చేసుకున్నప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, లేమిలో ఉన్నా పర్లేదు, దేవుడు ఏం చేస్తాడు, ఎలాగైనా నాకు సూపర్ న్యాచురల్గా సమృద్ధిని తీసుకొని వస్తాడు, ఎలా అయినా మా కుటుంబం నడిపిస్తాడు, ఎలా అయినా మా పిల్లలు చదివి వృద్ధి పొంది ఒక స్థానానికి వస్తారు. ఎందుకని? నా డబ్బుల మీద నేను ఆధారపడట్లేదు, నన్ను పిలిచిన నా దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. ఇలాంటి ఆలోచన విధానాన్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు, కల్టివేట్ చేసుకున్నప్పుడు, దీన్ని మనం అభివృద్ధి చేసుకున్నప్పుడు ఎట్లాంటి మొండి పోరాటాన్నైనా మనం జయించగలుగుతాం. రోమా 8లో పౌలేమంటున్నాడు తెలుసా? మరణము, అవునా, ఉపద్రవము, వ్యాధి, వస్త్రహీనత, బలహీనత ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత పౌలేమంటున్నాడు తెలుసా? వీటన్నిటిలో మనం అత్యధిక విజయాన్ని పొంది ఉన్నాం. ఎందుకంట? మనల్ని ప్రేమించిన వాడిని బట్టి. 37వ వచనం అనుకుంటే ఏమంటున్నాడు పౌలు? మనల్ని ప్రేమించిన వాడిని బట్టి వీటన్నిటిలో మనం ఏం చేస్తా ఉన్నామంట? అత్యధిక విజయం పొంది ఉన్నామంట. మనం జయించడానికి ప్రయత్నం చేయట్లేదు, ఆయన పొందిన జయాన్ని, విజయాన్ని మనం ధ్యానించి దాన్ని మన స్పిరిట్లో రిసీవ్ చేసుకొని అది మన లైఫ్లోంచి మనం బయట తీసుకొచ్చి డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. హల్లెలూయా. ఏమన్నా నాతో ఉన్నారు? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఎంతమంది మొండి పోరాటాలను జీవితంలో జయించబోతా ఉన్నారు? హల్లెలూయా. మొదటి వచనం, మరియు లోపట్ను వెలుపట్ను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని కుడి చేతిని చూచితిని. ఏంటంట? మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవరు లేరంట. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. నెక్స్ట్ వచనం అందరూ చదవమా? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకొని, 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం, అందరు చదువుతారా? స్క్రీన్ మీద ఉంది. దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసింది గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. పరలోకంలో జరుగుతున్న ఒక సన్నివేశాన్ని యోహాన్ చూసి రాస్తా ఉన్నాడు. అక్కడ ఒక గ్రంథం ఉందంట, దానికి ముద్రలు ఉన్నాయంట, దాన్ని విప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరంట. ఆ దూత ఏడుస్తా ఉన్నప్పుడు ఎవరు వచ్చారంట? యూదా గోత్రపు సింహం యేసే వచ్చి దాన్ని విప్పాడంట. ఆయన ఏం చేశాడంట? ప్రతి భాషలో నుండి, ప్రతి జనంలో నుండి, ప్రతి విధమైన ప్రజలో నుండి ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి మనుషుల్ని కొన్నాడంట. వాళ్ళు భూమి మీద ఒక పాట పాడుతున్నారని యోహాన్ రాస్తాను. ఏమని? వాళ్ళు ఏమని ఉంది? భూమి మీద ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. పరలోకంలో ఒక పాట వస్తుందండి. ఏంటి? ఎవరైతే ఆయన రక్తం చేత కొనబడ్డారో వాళ్ళు భూమిని ఏల్తారంట. అది నీ పాట అవునుగాక. హల్లెలూయా. పరలోకంలో దేవుడు ఏం డిసైడ్ చేసి పెట్టాడు? నువ్వు ఎలాంటి మొండి పోరాటంలో కూడా వెళ్ళినా. అందుకని ఆ స్త్రీ 18 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడినా, అవునా, ఎప్పుడైతే క్రీస్తుని గురించి, యేసయ్య గురించి విందో నమ్మటం ప్రారంభించాయి. ఈ మొండి పోరాటాన్ని నేను ఎలా అయినా, హల్లెలూయా, అది నీ ఆర్థిక విషయాల్లో మొండి పోరాటమా, నీ ఆరోగ్య విషయంలో మొండి పోరాటమా, కొన్ని సంవత్సరాలుగా అది పోవట్లేదా, నువ్వు ఒక పాట పాడాలి. ఏం పాట తెలుసా? పరలోకంలో మన గురించి పాడుతున్నారు. ఏంటి? ఆయన రక్తం చేత కొనబడిన వారంట, భూమి మీద వాళ్ళు ఏలతారని పాట పాడుతున్నారంట. హల్లెలూయా. నీ మొండి పోరాటాల్లో పరలోకం యొక్క ఫ్రీక్వెన్సీకి నువ్వు ట్యూన్ అయ్యి నువ్వు పాడాలి. ఏంటి? నేను జయించాను, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత నేను కొనబడ్డాను. హల్లెలూయా. అపవాది చేసే విషయం ఏంటో తెలుసా? ఈ దినాల్లో ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కృంగదీసి జస్ట్ దేవుని నుంచి అలా దూరం చేయాలని చూస్తాడు. అందుకే కొంతమంది చర్చ్కి వచ్చి ఒక 3-4 నెలలు బాగానే ఉంటారు.
ఆరంభ సూరత్వం అంటారు, తెలుసా? విన్నారా ఎప్పుడైనా? చూసారా మీరు ఇలాంటి భలే వింటారు? అవునా? ఏంటి ఆరంభ సూరత్వం అంటే? వాడు జయిస్తానని ముందు అందరికంటే ముందు ఎగురుతాడంట. ఒక్కసారి గాలి పొంగాలనే మొత్తం డౌన్ అయిపోయింది ఎనర్జీ అంతా. మనం అలా ఉంటాను పిలువబడలా. ఆరంభ సూరత్వం కలిగిన వాళ్ళం కాదు మనం, అవునా? జయించిన అనుభవాన్ని, కృపని కలిగిన వాళ్ళం. నీ లోపల ఉన్న డిఎన్ఏ ఏంటో తెలుసా? యేసయ్య రక్తంతో వచ్చిన డిఎన్ఏ. ఆ రక్తంలో ఉన్న ఆ డిఎన్ఏ ఏం చెప్తుందో తెలుసా? ఆ గొర్రె పిల్ల నీ కోసం రక్తం చిందించి నిన్ను కొనుక్కున్నాడు. ఆ గొర్రె పిల్ల నీ కోసం ప్రతిదీ ఆయన జయించాడు. పరలోకంలో వాళ్ళు ఏం చేస్తారంట? ఒక పాట పాడుతున్నారంట. హల్లెలూయా. నడిపించు నానావా అని పాడట్లేదేమో, వాళ్ళు ఏం పాడుతున్నారు తెలుసా? జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద సౌండ్ ఆఫ్ విక్టరీ. విజయం యొక్క శబ్దం ప్రతిరోజు నీలోంచి రావాలి. హల్లెలూయా. చింతించడానికి నీ మైండ్ ఎక్కువ ఇవ్వకు. అనవసరంగా ఒక్కడవే కూర్చొని ఆలోచించావునా, ఎంట్రుకలన్నీ నీకు నువ్వే పీకేసుకోమాకు. నువ్వేం పక్షిరాజు కాదు. పక్షిరాజు ఏం చేస్తుంది? ఒక వయసు రాగానే మొత్తం పీకేసుకుంటుంది రెక్కలు. మనకి అదొద్దు. కొంతమంది నైట్ అంతా పడుకొని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎర్లీ మార్నింగ్ ఏమన్నా రెవల్యూషన్ వచ్చిద్దేమో నాకు తెలియదు. పొద్దున్న లేసి ఏమంటారు? నాకు నిద్ర పట్టలేదు అంటారు. నిద్ర రాని వాళ్ళు నేను ఏమంటలా, కానీ ఆలోచనలు జయించాలి. మీరు ఒక పాట పాడాలి. ఏం పాడాలి? పరలోకంలో దూతలు ఏం పాడుతున్నారు మనం చూసి? భూమి మీద ఎవరైతే యేసయ్య రక్తం చేత కొనబడ్డారో వాళ్ళు ఏళ్తున్నారని పాడు. మరి మనం ఏళ్తున్నాం భూమి మీద? ఏలించుకుంటున్నాం? మనం ఏళ్తున్నాం. హల్లెలూయా. we are more than conquerors. 2025లో we are more than conquerors. మనం జయించిన వానికంటే మనం ఎక్కువ. హల్లెలూయా. ఆ పాట పాడాలి రోజు. నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు ఒక పాటతో రావాలి, అవునా? మెసేజ్ అయిపోయిన తర్వాత నిద్ర లేసి రావటం కాదు. ఏం చేయాలి? ఒక పాటతో నువ్వు రావాలి. ద సౌండ్ ఆఫ్ విక్టరీ. హల్లెలూయా. ద సౌండ్ ఆఫ్ విక్టరీ, the voice of victory. May God give you the sound of victory in this season. May God release the voice of victory in your life. మీరు ఎక్కడున్నారు? అక్కడ కాలు మూసుకుందాం, మన చేతులు ఎద్దాం ఆయన సన్నిధిలో.